శుభోదయం. నారు మంచి నోట మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున ఆసక్తికరమైన అంశం, మనం ఆలోచించదగ్గ అంశం అండి. ఈ మధ్యకాలంలో 50 years సెలబ్రేషన్స్, 70 years సెలబ్రేషన్స్, 75 years సెలబ్రేషన్స్ ఏవి దేశ స్వాతంత్రానికి కాదు, లేదా ఇంకేదైనా పర్వదినాలకి కాదు. వాళ్ళ వయసులకు చేసుకుంటున్నారు. అలాగే వాళ్ళు ఏ రంగాల్లో ఉన్నారో ఆ రంగాల్లో వాళ్ళు అధిగమించినటువంటి సంవత్సరాలకు చేసుకుంటున్నారు సెలబ్రేషన్స్. చాలా మంచిదే, చేసుకోవచ్చు, చాలా గొప్పగా చేసుకోవచ్చు, కాదనం. కానీ ఇక్కడ ఒకసారి ఆలోచించుకుంటే గనక, ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతే, నిజంగా కొన్ని చెట్లు ఉన్నాయి. సినిమా చెట్టు అని చెప్పి గోదావరి తీరాన ఒక చెట్టుకు పెద్ద ప్రఖ్యాతి ఉంది. ఆ మధ్యకాలంలో తుఫాను తాకిడికి ఆ చెట్టు కూలిపోయింది. దాన్ని చూడటానికి సినిమా వాళ్ళంతా వెళ్ళారు, కన్నీరు మున్నీరుగా విలపించారు. ముఖ్యంగా వంశీ, దర్శకుడు పెద్ద వంశీ వెళ్ళి ఆ చెట్టు దగ్గర దాన్ని తాకి ఏడ్చాడు. ఎందుకంటే ఎక్కువ వంశీ సినిమాలన్నీ కూడా ఆ చెట్టు దగ్గరే ఎక్కువగా జరిగాయని చెప్పి. చెట్టు అనేటువంటిది నీడనిస్తుంది, ఫలాన్ని ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, తర్వాత చక్కటి గాలిని ఇస్తుంది, బాటసారులకు, శ్రమపడి వచ్చే వాళ్లకు పడుకోవటానికి ఆశ్రయం కల్పిస్తుంది. అలాంటి చెట్లు కొన్నేళ్ల బట్టి ఉన్నాయి అని అన్నప్పుడు నిజంగా బాధేస్తుంది. ఆ చెట్టు కూలిపోయినప్పుడు ఓ సెన్సేషనల్గా మీడియా కూడా మనకి సోషల్ మీడియాలో చూపించడం తగ్గింది, తర్వాత శాటిలైట్ ఛానల్స్లో కూడా చూపించారు. చెట్లు ఫలాలు. అలాగే కాశీలో, అలాగే ముఖ్యంగా కంచి పరమాచార్య, కంచిలో ఒక 125 ఏళ్ళు, 200 ఏళ్ళు ఘన చరిత్ర గల చెట్లు ఎన్నో ఉన్నాయి. అవి చెప్పుకుండా చెట్లకి మహాలక్ష్ములు, అలాగే చెట్టు మహాలక్ష్మి అంటాం. చెట్టు విష్ణుదేవుడి స్వరూపం అంటాం. చెట్టు లక్ష్మీదేవి స్వరూపం అంటాం. చెట్టు నుంచి వచ్చేటువంటి ఫలాలు, ఆరోగ్యాన్ని చేకూర్చే ఫలాలు ఎన్నున్నాయండి. విసిరిక, ఎంత అద్భుతమైనటువంటి చెట్టు. విసిరిక మనకి సి విటమిన్ ఇస్తుంది. అలాగే ఎన్నో మారేడు ఫలాలు, మారేడు చెట్ల నుంచి వచ్చేటువంటి మారేడు పళ్ళు షుగర్ వ్యాధికి నివారింపబడతాయి. మారేడు పళ్ళు తింటే కనుక. అలాగే ఎన్నున్నాయండి. సీతాఫలాలు. ప్రతి ఒక్క చెట్టు పూలనిస్తుంది, అందంగా పూజకి కానీ, జడలో తురుముకోవటానికి కానీ, ఇంటికి అలంకరణకు కానీ. అలాగే ఫలాలను ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు ఫలాలను ఇస్తుంది. అలాగే కంచిలో చెట్టు కూడా పడిపోయినప్పుడు ఆ సెన్సేషనల్ అయ్యి దాన్ని చూడటానికి వేలాది మంది, లక్షలాది మంది వెళ్ళారు. చెట్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం. ఎందుకు చేస్తాం? దేవతా వృక్షాలని మాత్రమే కాదండి, ఆ చెట్టు నుంచి వచ్చే చల్లటి గాలి నుంచి వచ్చే ఆక్సిజన్ మనం పీలిస్తే మనకే కాదు, కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఆరోగ్యం అని చెప్పి ఎన్నో ఫలాలను. అరటి చెట్టు ఎంత చక్కగా ఇస్తుందండి, తినటానికి విస్తరిగా ఉపయోగపడుతుంది. అలాగే అరటి పువ్వు, అరటికాయ, ప్రతిదీ ఉపయోగపడుతుంది. మనిషి ఉపయోగపడతాడా? శత్రుత్వాలు పెంచుకుంటాడా? మనిషి ఏ విధంగా, ఎందుకని 50 years సెలబ్రేషన్స్, లేకపోతే 75 years సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామే మనం? సొసైటీకి ఎంతవరకు మనం ఉపయోగపడుతున్నాము? చెట్లు ఉపయోగపడ్డట్టుగా కూడా మనం ఉపయోగపడట్లేదే. జంతువులు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, ఏనుగుల్ని పూజించాం కదా, వాటి దగ్గరికి వెళ్తేనే కాలితో మనం తొక్కేస్తాయి. చెట్లండి ముఖ్యం. చెట్టుని ప్రేమిస్తే తల్లిని ప్రేమించడంతో సమానం. చెట్టు తల్లి ఒకటేనని ఎన్నో శాస్త్రాలు చెప్తున్నాయి, ఎన్నో వేదాలు చెప్తున్నాయి. ఎంతోమంది మహర్షులు చెట్ల ఊటల కింద తపస్సు చేసుకున్నారు. అలాగే మన పాండవులు కూడా
తమ ఆయుధాలను శమీ వృక్షం పైన దాచారు. చెట్లు దేవతలండి, వనదేవతలు. అవి చెట్ల వల్ల ఉపయోగం ఉన్నది కానీ ఈ సోకాల్డ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారే ఉపయోగం ఉందా సొసైటీకి అని మనం ఒక్కసారి సెటరికల్గా కాదు ఇక్కడ ఆలోచించాలి. నిజంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక సుప్రసిద్ధ నటుడు, ఒక విలక్షణ నటుడు 50 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి 50 ఇయర్స్ అని చెప్పి ఒక సెలబ్రేషన్ చేసుకున్నారు. సరే వారు అందరినీ వైట్ వేసుకురావాలి డ్రెస్ కోడ్ అని వారే నిర్ణయించారు, వారే ఫిక్స్ చేశారు. సరే అందరూ చాలామంది వచ్చారు, అగ్రజులు ఎంతోమంది అగ్రనటులు అన్ని ఇండస్ట్రీలకు సంబంధించి. వాళ్ళు ఎంట్రీ వరకు మీడియా ఫోటోలు తీసి, వాళ్ళ ఎంట్రన్స్ వరకు మీడియా ఫోటో తీసి అంతవరకు ఇచ్చి, ఫంక్షన్ లోపల ఇంటర్నల్గా లోపల ఫంక్షన్ జరుగుతుంటే వాళ్ళ తనయుడు వచ్చి బయటకు వచ్చి, ప్లీజ్ ఇది మా పర్సనల్ ఫంక్షన్, దయచేసి మీకు ఎలో లేదు అని చెప్పి మొహం మీద చెప్పడం అనేది ఏమాత్రం సంస్కారవంతమైన లక్షణం అండి. నువ్వు ఫిలిం ఇండస్ట్రీలో 50 సంవత్సరాల పాటు నువ్వు ఉన్నావు అని అంటే 50 సంవత్సరాల పాటు వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించావు అంటే దానికి కారణం మీడియా కాదా? మీడియా వల్లే ఇంతెత్తున నిన్ను లేపి ఇంతెత్తున ఒక కీర్తి శిఖరం మీద కూర్చోబెట్టింది మీడియాని. ఆ రోజుల్లో మరి మీడియాలో ఇంటర్వ్యూలు వచ్చినా, మీడియాలో నీ గురించి రాసినా, నీ చిత్ర సమీక్షలు చేసినా, మీడియా ఈజ్ ద గ్రేట్, మీడియా ఈజ్ ద వెరీ పవర్ఫుల్. మరి ఎందుకనో తెలియదు మీడియా కూడా ఈ మధ్యకాలంలో చేతులు కట్టుకుని కూర్చుంటుంది, తిడుతున్నా, అసహించుకుంటున్నా. మీడియాని ఒక ప్రబుద్ధుడు ఎవరైతే చేసుకున్నారో మీడియా మైకుని తీసుకొని తల మీద కొట్టి తల పగలగొట్టి ఈ మధ్య కాలంలోనే జరిగింది అది. అప్పుడు మీడియా ఏం చేసింది? ఓ 10 మంది చేరి మీడియా ముందు కూర్చొని గగ్గోలు చేసి చేస్తాం ఏమైంది? మీడియా ఏం చేస్తుంది? గాజులు తొడుక్కొని కూర్చుంది. ఆ గతంలో బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు మీడియాకి సంబంధించిన వాళ్ళు, అద్భుతమైనటువంటి వ్యక్తులు మీడియా నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళారు. కమలాకర కామేశ్వరరావు లాంటి వాళ్ళు, అలాగే ముళ్ళపూడి వెంకటరమణ లాంటి వాళ్ళు, పెద్ద వాళ్ళందరూ సమీక్షలు రాసినటువంటి వాళ్ళు ఎంతోమంది మహానుభావులు దర్శకులు అయ్యారు. ఒక సమీక్ష చూసి ఒక గోడవల్లి రామబ్రహ్మం అనేటువంటి సుప్రసిద్ధ దర్శకుడు, అలాగే బిఎన్ రెడ్డి గారు అనేటువంటి ఒక వ్యక్తి, గొప్ప దర్శక నిర్మాత, అద్భుతమైన సమీక్ష రాసి దాంట్లో విమర్శ సినిమాలోది రాస్తే వెతుక్కుంటూ విజయవాడ వెళ్ళి ఇలాంటి గొప్ప వ్యక్తి ఇక్కడ ఉండకూడదు, ఈ ఫిలిం ఇండస్ట్రీకి రావాలి నువ్వు అని చెప్పి ఫిలిం ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. అతన్ని తీసుకొచ్చి గొప్ప రచయితను తర్వాత దర్శకుడిని చేశారు. ఆ రోజుల్లో బ్రహ్మరథం పట్టారండి మీడియాకి. మీడియా అంటే గజ వణికిపోవాలి. మీడియా అంటే సామాన్యమైంది కాదు మీడియా. ఈ రోజున సోషల్ మీడియా వచ్చి చండాలం చేసి పెట్టింది, కానీ మీడియా ముందు సోషల్ అన్ని చేర్చి సోషల్ మీడియా అనేది చండాలం చేసి పెట్టారు. సోషల్ మీడియా అంటే పేపర్లు గతంలో, ఆ తర్వాత మీడియా అనగానే విజువలైజ్డ్ ఎప్పుడైందో మీడియా అప్పటి నుంచి భ్రష్టు పట్టేసేసింది. మీడియా ఎవరిష్టమైతే వాళ్ళకి భజన చేసేస్తున్నారు. మీడియా వాళ్ళు కూడా తమకిష్టమైన ఫేవరెట్ హీరోలకి కొమ్ము కాస్తున్నారు. అలాగే అభివృద్ధి పదంలో ఉండేది ప్రతిభా పాఠవాలు ఉండి మరుగున పడిపోతున్నటువంటి ఆణిముత్యాల లాంటి నటీనటులను వెలుగులోకి తీసుకురావట్లేదు మీడియా కూడా కవర్లకు అలవాటైపోయింది, డబ్బులకు అలవాటైపోయింది. మీడియా పర్సన్స్ అని చెప్పుకొని ఇళ్ళు కట్టుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, బ్రహ్మాండంగా తయారయ్యారు. ఈనాడు ఈ మీడియా అంటే ఒక అసహ్యం పుట్టే విధంగా ఉంది ఈ రోజున. దానికి తగ్గట్టుగా పుట్టల కొద్దీ టన్నుల కొద్దీ, ఏమండి, పుట్టల కొద్దీ, చెట్ల కొద్దీ, టన్నుల కొద్దీ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసాయి. అనుభవం లేని వాళ్ళు, అజ్ఞానులు, మూర్ఖులు, అసలు ఈ పర్సన్స్ గురించి తెలియని వాళ్ళు అంతా కూడా మైకులు పట్టుకోవటం, భయంకరమైన క్వశ్చన్స్ అడిగేస్తున్నారు. భయంకరమైన క్వశ్చన్స్. ఓ బుడ్డ కెమెరా పట్టుకొని పరిగెత్తటం. ఒకడు చచ్చిపోయి ఏడుస్తూ ఉంటే, కొడుకు చచ్చిపోయి ఏడుస్తూ ఉంటే వాడి చుట్టూ మైకులు పెట్టేసేసి, నోరు ముందు మైకులు పెట్టేసేసి
మీ అబ్బాయి ఎలా చనిపోయాడండి, యాక్సిడెంట్ ఎలా జరిగిందని అడిగితే కోట శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆ రోజుల్లో వాళ్ళ కొడుకు చనిపోయినప్పుడు ఒక్క మాట అన్నాడు, మనసారా ఏడవని ఏంటరా మీ అమ్మ కడుపులో మాట, మనసారా ఏడవని ఏంట్రా, ఏంట్రా ఈ మైకులు ఏంట్రా, ఈ గొడవ ఏంట్రా, ఈ చచ్చిపోయిన వాడి తండ్రిని, ఇదేనా మీ సంస్కారం అని గట్టిగా మందలిస్తే ఆగారు. ఈ రోజున మానవతా దృక్పథమే మర్చిపోయింది మీడియా. నిజంగా బాధాకరమైన విషయం, మొన్న జరిగిన బాధాకరమైన విషయం తలుచుకుంటేనే బాధ కలుగుతుంది. అప్పటిదాకా ఎవరెవరు ఎంట్రీ ఇస్తున్నారో, ఎవరెవరు రెడ్ కార్పెట్ దగ్గర ఎవరెవరు వచ్చారో, ఎవరెవరు లోపలికి ఎంట్రన్స్ అవుతున్నారు, అంతవరకు కవరేజ్ చేశారు మీడియా వాళ్ళు. లోపల జరుగుతున్న ఫంక్షన్ కంట మీడియా వాళ్ళకి ప్రవేశం లేదు, ఇది ప్రైవేట్ ఫంక్షన్, వెళ్ళిపోండి అని ఎవరైనా చెప్తారండి? చెప్పండి. విస్తళ్ళ ముందు కూర్చోబెట్టిన తర్వాత షడ్రసోపేతమైన విందు అక్కడ వడ్డించిన తర్వాత ఆకలిగా ఉన్నప్పుడు అలా ముద్ద కలుపుతూ ఉండగా, మీకు కాదు ఇవి వేరే వాళ్ళకి, ఈ విస్తళ్ళు ఈ అన్నాలు మీకు కాదు, మీకు మిమ్మల్ని పిలవలేదు, మీరు మీరు లేచి నుంచొని వెళ్ళండి, తర్వాత చూద్దామని అంటే ఎలా ఉంటుందండి? అలా జరిగింది, మొన్న జరిగింది ఓ 50 years ఒక బాబు ఫంక్షన్. బాధేస్తుందండి, చాలా బాధేస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో ఒక మీడియాలో ఒక ప్రోగ్రాం జరుగుతుంది, జయంబు నిశ్చయంబురా అని ఏదో ప్రోగ్రాం. దాంట్లో అందరు ఈ మధ్యకాలంలో ఎంబీ, జేబీ, పీబీ అట్లా పేర్లు పెట్టేసుకుంటున్నారు. నెన్బి వాళ్ళతో ఇంటర్వ్యూలు. ఆ ఇంటర్వ్యూ జేబీ అనే ఇంటర్వ్యూలో ఒక హీరోయిన్ అడుగుతున్నాడు, మన మొదటి రోజులు నీకు గుర్తున్నాయా? ఆ రోజుల్లో మన ఇద్దరు సరదాగా పర్సనల్ ఇష్యూస్ మీడియాలోకి తేవటం ఎంతవరకు కరెక్ట్? కొంటె కోణంగి ప్రశ్నలు, ఓర చూపులు, ఆకలి చూపుల్లాగా ఏంటండి అవి? ఇంటర్వ్యూలు చేసే విధానాలు ఇదేనా మీరు ప్రజలకు అందించేది ప్రజెంటేషను? శాటిలైట్ ఛానల్స్ అని అడుగుతున్నాను నేను. శాటిలైట్ ఛానల్స్లో నియమ నిబంధనలు ఉండవా? అంటే ఆ హీరో ప్రోగ్రామ్ చేయగానే చేతులు కట్టుకొని మీ ఇష్టం బాబు, మీరు ఎలా చేసినా సరే ఓకే మేము అనేసి అలాగే బ్రాడ్కాస్ట్ చేసేస్తారా, టెలికాస్ట్ చేసేస్తారా? చాలా బాధాకరంగా ఉందండి ఈ రోజున. మనకి వయసుకి శరీరానికి ఏళ్ళు వస్తేనూ, లేకపోతే మనం ఏ ఇండస్ట్రీలో ఉన్నామో ఆ ఇండస్ట్రీలో ఉన్నంతకాలం ఏళ్ళు వస్తేనూ సరిపోదండి. ఏం చేసాం మనం? నిజమే, కొంతమంది ఉన్నారు 50 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, 60 ఏళ్ళు ఉన్నారు. నువ్వు ఇండస్ట్రీలో ఉండి సంపాదించేసుకున్నావు, కోట్లు సంపాదించుకున్నావు, ఆస్తులు సంపాదించుకున్నావు, అట్లాగే బిల్డింగ్లు కట్టుకున్నావు, కార్లు కొనుక్కున్నావు, అన్నీ కట్టుకున్నావు, అన్నీ ఉన్నాయి, నీకు బ్రహ్మాండంగా ఉంది. సమాజానికి మనం ఏం చేసాం? సొసైటీకి మనం ఏం చేసాం? ముఖ్యంగా ఓ షెల్టర్లు, లేకపోతే ఓ వృద్ధాశ్రమాలు, లేకపోతే కమ్యూనిటీ హాల్స్, లేకపోతే ఇంకేదైనా సరే, ఏదైనా అడిగితే ఓ బ్లడ్ బ్యాంక్ కట్టించాం, లేకపోతే ఇంకోటి కట్టించాం అంటే కాదండి. అట్లా కాదు, అది కూడా కాదు. అవి కూడా ఎవరో ఆర్థిక సహాయాలతోనో, ప్రభుత్వ సహాయాలతోనో, మంత్రిగా ఉన్నప్పుడు, లేకపోతే రాజకీయాల్లో ఉన్నప్పుడు, పార్టీ పరమైనవు ఫండ్స్ ద్వారానో కాదు, ఒరిజినల్గా కావాలి. నిజంగా చెప్పాలంటే ఉదాహరణకు సేవ చేసినటువంటి వ్యక్తుల్లో గొప్పవాళ్లలో మనం ఆలోచిస్తే కనుక చిత్తూరు నాగయ్య గారి గురించి చెప్పుకోవాలి. చిత్తూరు నాగయ్య గారు తమ సర్వస్వం ధారపోశారు. ఎవరొచ్చి ఏది అడిగినా సరే ఇచ్చేసేసేవాళ్ళు. ఆయన సహాయంగా, మేము మద్రాసు వచ్చామండి, ఆర్టిస్టులు అండి, సినిమాల్లో వాళ్ళందరి కోసం అని చెప్పి ఒక పెద్ద భవనం కట్టించి 24 గంటలు వంటలే, దాంట్లో 24 గంటలు వాళ్ళు నివసించడానికి బస. ఎంతమంది వచ్చినా సరే ఆ సినిమా పరిశ్రమ చుట్టూ పొద్దున్నుంచి తిరిగి సాయంత్రం వచ్చి అలసిపోయి చిత్తూరు నాగయ్య గారు వేడి వేడి వడ్డనలు ఆయనే దగ్గర ఉండాలి, దగ్గరకు తినండి నాయన, ఇంకొంచెం తినండి, మళ్ళీ రేపు ఓపిక ఉండాలి కదా మీకు సినిమా స్టూడియోల చుట్టూ తిరగటానికని. ఆయన అలా చేసి పోగొట్టుకున్నాడు. చివరికి చులకన కూడా అయ్యాడు, అందరు చిత్తూరు నాగయ్యలాగా తయారవద్దయా బాబు అని. అలాగే తన ప్రాణాన్ని త్యాగం చేశాడు పొట్టి శ్రీరాములు అమరజీవి, ప్రత్యేక ఆంధ్ర కోసం ఉద్యమం చేసి. అదండి నిరాహార దీక్ష అంటే. నిరాహార దీక్ష అంటే పచ్చి మంచినీడు కూడా తాకుండా పేగులన్నీ
ఇవైపోయి నాశనం అయిపోయి లోపల పురుగులు పట్టి ఆ మంటకి తట్టుకోలేక పెద్దగా ఏడిచి పెడబొబ్బలు పెట్టాడు ఆయన ఆ రోజుల్లో. అది నిజాయితీతో కూడినటువంటి నిరాహార దీక్ష. ఈ రోజున నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ మధ్య కాలంలో ఒక ఆయన నిరాహార దీక్ష చేసిన తర్వాత మరణించాడు. నిరాహార దీక్షలో పోస్ట్ మార్టం చేస్తే లోపల చికెన్ ముక్కలును మటన్ ముక్కలు అవన్నీ దొరికాయి. ఏదో హార్ట్ అటాక్ వచ్చేదో పోయాడు, ఏదో నిరాహార దీక్ష చేసి పోయినట్టు బిల్డప్లు ఇచ్చారు ఆ రోజుల్లో. నిరాహార దీక్షతో పోలే, హార్ట్ అటాక్ వచ్చింది. షుగర్ పేషెంట్, డయాబెటిక్ అవన్నీ ఉంది. అంటే ఇదేదో వ్యంగ్యంగా చెప్పట్లేదు, సెటైరికల్గా సమాజంలో జరుగుతున్నవి చెప్తున్నాను. చాలా బాధేస్తుందండి మీడియా. అలాగే ఒక వ్యక్తి సుప్రసిద్ధ వ్యక్తులే ఇద్దరు. ఇది కూడా నిన్నే జరిగింది. 50 years ఆ ఫంక్షన్ అప్పుడు ఫోటో దిగుదామని అడుగుతుంటే చిపా ఇప్పుడు కాదు ఫోటో అన్నట్టుగా అతన్ని మనం తరివేసింది ప్రత్యక్షంగా మీడియాలో కనబడుతోంది, వీడియోలో కనబడుతోంది, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఊరికేనే అన్నా, నేను అనలేదు, అసలు అనలేదు, మీ ఇద్దరు సరదా కూర్చున్న లోపల మాట్లాడుకుందామని చెప్తున్నాడండి ఆ సుప్రసిద్ధ హాస్య నటుడు. పిచ్చోళ్ళ వీడియోలు చూసిన వాళ్ళు, మీడియాలో ఉన్నవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఎంత ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఎంత మోసాలు జరుగుతున్నాయి, ఎంత చీటింగ్లు చేస్తున్నారు శ్రోతలను, ప్రేక్షకులను, సినిమా అభిమానులను. సినిమా అభిమానులందరికీ కూడా హట్టవద్దు. దయచేసి యథార్థాలను గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు దయచేసి మీ మనస్సాక్షిని ప్రశ్నించండి. ఇందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అన్నది. చూడలేదా మొన్న పాపం ఆయన బతిలాడు, ఫోటో దిగుదాం చక్కగా అంటే హలే అనేసేసి ఆ తర్వాత అది ఇండస్ట్రీలో హల్చల్ చేసింది. మీడియాలో అందరు పెట్టాడు. మర్నాడు పొద్దున్నే లేచి అమ్మో తప్పు చేశామని ఓ ప్రెస్ మీట్. ఆ మధ్య కాలంలో ఒక సుప్రసిద్ధ నటుడు మరి నిజంగానే ఒక సభలో, కృష్ణారెడ్డి గారికి సంబంధించిన సభలో వచ్చిన ప్రతి హీరోయిన్ని ఏకవచనంలో పిలవటం, చాలా చండాలంగా అసభ్యకరంగా మాట్లాడాడు. బాధ్యత గల హీరో, బోల్డ్ సంవత్సరాల ఇండస్ట్రీలో ఉంది, అది ఇది ఏమే అని వస్తే అని మాట్లాడాడు. తర్వాతే బండబూతులు తిట్లని తిట్టాడు ఒక హాస్య నటుడిని. అతను పట్టించుకొని పాపం. ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ మీడియాని పిలుస్తున్నాడు. మళ్ళీ మీడియాని పిలిచి మీడియా ముందు అమాయకంగా నేనేం లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్తే ఏంటంటే ఈ మీడియా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. వెళ్ళిపోయారు చేతులు కట్టుకొని. మీడియా బానిస కాకూడదు, దయచేసి చెప్తున్నాను నేను. మీడియా వాళ్ళు బానిసలు అవ్వద్దు. నీకు నీ కంపెనీ జీతం ఇస్తుంది. మీడియా పర్సన్ అన్నప్పుడు మీడియా నిక్కచ్చిగా ఉండాలి, వ్యవహరించాలి, లేనప్పుడు వేస్ట్. ఎందుకండి పాంచజన్య అని విన్నారో లేదో మీకు తెలియదు. పింగళి దశరథరామ్ పేరు విన్నారో లేదో, పింగళి వెంకయ్య గారి మనవడు పింగళి దశరథరామ్ అని. ఆయన విజయవాడలో జర్నలిస్ట్గా ఉన్నాడు. బ్రహ్మాండమైన రాజకీయాల గురించి అద్భుతమైన వాస్తవాలను రాస్తే నడి రోడ్డు మీద విజయవాడలో చంపేసేసారు. ఆ రోజుల్లో ఉన్న రాజకీయ నాయకులు అంతా కూడా కలిపి వీడి వల్ల మనకి ముప్పు అని చెప్పి రక్షించండి అరిచినా సరే ఇళ్లలోంచి ఎవరూ రాలేదు. సత్యనారాయణపురంలో, విజయవాడలో చివరికి ఒక రిక్షా వాడు అయ్యో కొన ఊపిరితో ఉన్నాడు అని చెప్పి రిక్షాలో ఆ బాడీని, కొన ఊపిరితో ఉన్నవాడిని రిక్షాలకు ఎక్కించుకొని ఆసుపత్రికి, ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్తుంటే ఒక్కడు సహాయం చేయలే. కార్లలో వెళ్తున్న వాళ్ళు కానీ ఆ రోజుల్లోనే, ఇప్పుడు కాదు, చాలా ఏళ్ల క్రితం. అది జర్నలిస్టుల దుస్థితి. నిజాయితీగా నిక్కచ్చిగా వెళ్ళి నిర్మోహమాటంగా రాస్తే ఇట్లా జరిగింది. చాలా బాధేసింది. పింగళి దశరథరామ్ ఎవరికైనా గుర్తున్నాడో లేదో నాకు తెలియదు, కానీ పింగళి వెంకయ్య గారి మనవడు. ఆ రోజుల్లో అత్యద్భుతంగా రాసేవాడు. పాంచజన్య అత్యద్భుతంగా రాసేవాడు. తెర వెనుక జీవితాలని చెప్పి అత్యద్భుతమైన పుస్తకం రాస్తే అతన్ని మర్డర్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేశారు ఆ రోజుల ఇండస్ట్రీలో వాళ్ళు చాలా మంది. దొరికితే చాలు పాంచజన్య, తెర వెనుక జీవితాలని ఒక పుస్తకం రాశాడు ఆ రోజుల్లో. అలాగే కాగడా శర్మ, ఆయన కూడా అంతే. ఇండస్ట్రీలో ఆయన్ని కూడా అంతే అరెస్ట్ చేయించడం, అవన్నీ సమాజం కోసం న్యాయం, వాస్తవాన్ని వెలికి తీసేదే మీడియా అనుకుంటున్నాం మనం.
చెయ్యాలి, చెయ్యట్లే ఈ రోజుల్లో. ప్రతి పార్టీకి, ప్రతి నాయకుడికి ఒక పేపరు, ప్రతి పార్టీకి, ప్రతి నాయకుడికి కొమ్ము కాసేందుకు ఒక ఛానలు చాలు. వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతాయి. ఇంకా ఇక్కడ కులాలకు కూడా ఛానల్స్ ఏర్పడ్డాయండి. కాపులకు ఒక ఛానల్, కమ్మారికి ఒక ఛానల్, రెడ్లకు ఒక ఛానల్, బ్రాహ్మణులకు ఒక ఛానల్, ఇలా ఛానల్స్గా ఏర్పడిపోయినాయి అన్నీ. నాయుళ్ళకు ఒక ఛానల్. ఇంకేం చూస్తామండి మనం? ఏదైనా న్యూస్ చూడాలని అంటే భజన మోత అవే వాళ్ళ గురించే భజన చేస్తారు, మిగతా వాళ్ళ గురించి పట్టించుకోరు. ఉదాహరణకి సాక్షి ఛానల్ తీస్తే జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళు నాయకులు కాదు, మిగతా వాళ్ళు కనబడరు. ఈటీవీ చూస్తే మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళే కనబడుతూ ఉంటారు, చౌదరీసే ఎక్కువగా. ఇక మిగతా ఛానల్స్ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నిర్మోహమాటంగా ఎందుకు చెప్తున్నా అంటే మీడియాని, నిన్న జరిగిన మీడియాకు అవమానం నాకు చాలా బాధేసింది. మానసికంగా చాలా బాధపడ్డాను. అందుకని మంచి నోట మంచి మాటలో ఓ మంచి మాట, ఇది వాస్తవ పరిస్థితిని తెలియజేసేది మంచి మాట కిందే వస్తుంది. నా దృష్టిలో మంచి మాట అంటే సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవాన్ని మనం తెలియజేయాలి. కాబట్టి ఓ మంచి మాట ద్వారా మిత్రులందరికీ తెలియజేస్తున్నాం, ఇలాంటివి జరుగుతున్నాయి, ఇక ముందు ఇంకా భయంకరంగా జరుగుతాయి, అవన్నీ పట్టించుకోవద్దు మనం. కాకపోతే రోధిద్దాం, మౌనంగా రోధిద్దాం, మౌనంగా ఘోషిద్దాం. జరిగిన అన్యాయాన్ని మౌనంగా మనం ఏం చేద్దామంటే సంతాపాలు ప్రకటిద్దాం, అయ్యో అని. అంతకు మించి ఏమి చేయలేమండి. దయచేసి నా ఆవేదనను నా సోదరులకు, సోదరీమణులకు, ప్రతి ఒక్కరికి నేను షేర్ చేసుకోవాలనే ఆలోచనతో నేను పెట్టాను. ఇది తప్ప, లేకపోతే ఇలా పెడితే ఏంటి, ఇది వినొద్దు. దయచేసి స్పోర్టివ్గా తీసుకుంటారని చెప్పి, దీంట్లో న్యాయాలు అన్నీ కూడా మీకు తెలుస్తాయని చెప్పి, ఈ మధ్య చాలా జరిగినాయి లేండి మీడియాకి సంబంధించి, ఎన్నో మనం చూసాం. ఉదాహరణ మాత్రమే కొన్నే చెప్పాను నేను. ఎన్నో జరుగుతున్నాయి మీడియాలో. అప్పుడు అంతే, పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు చచ్చిపోయింది ఒక అబల, ఒక పిల్లవాడు కూడా ఇప్పటికీ అబ్బాయి కోలుకోవట్లేదు. అప్పుడు అంతే, మీడియా ముందు అబద్ధాలు చెప్పినటువంటి ప్రబుద్ధులు ఎంతోమంది ఉన్నారు, ఏం జరగలేదని. అప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నట్టుగా సీడీలు అవన్నీ రిలీజ్ చేస్తే అప్పుడు మౌనముద్ర వహించారు. జరిగినవి ఇది జరుగుతోంది. ఇవన్నీ వాస్తవాలు ప్రజలకు తెలుసు, ప్రేక్షకులకు తెలుసు, అందరికీ తెలుసు, పాఠకులకు. సో ఓసారి చెట్లకి దండం పెట్టేద్దాం. ఏళ్ళు గడిచిపోయిన చెట్లు ఫలాలను ఇస్తున్నాయి. మరి మనమే ఆలోచించుకోవాలి, చెట్లు ప్రాధాన్యతతో సంతరించుకున్నాయా, మనుషులు ప్రాధాన్యతతో సంతరించుకున్నారా? ఈ వేడుకలు చేసుకునేటువంటి వాళ్ళకి చెట్లతో పోల్చడం కాదు, చెట్లు ఉన్నది అమ్మతో, తల్లితో సమానం. కాబట్టి ఆ చెట్లను గుర్తు చేసుకుందాం అనిపించింది. సినిమా చెట్టు అని గోదావరి జిల్లాలో కె విశ్వనాథ్ గారు కూడా, కళా తపస్వి బాపు, అందరూ కూడా సినిమా షూటింగ్లు చేశారు. అది పాపం మొన్న తుఫాను కూలిపోతే మానవతా దృక్పథంతో ఒక వంశీ వెళ్ళాడు, ఇండస్ట్రీ నుంచి వెళ్ళాడు. రాఘవేంద్రరావు గారు కూడా అక్కడ గోదావరి జిల్లాలో ఎవరైతే దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్స్ సినిమాలు తీశారో, చేశారో వాళ్ళంతా ఒక్కసారి తలుచుకుంటే బాగుంటుంది. ఆ చెట్టును ఉపయోగించుకున్నారు. దానికి రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా, రెంట్ కట్టకపోయినా, ఆ చెట్టు ప్రకృతి ఇచ్చిన చెట్టు, అది తల్లిలాగా ఆదరించింది అందరినీ. రండి, కమాన్, షూటింగ్ చేసుకోండి అన్నారా, ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, లంచ్ బ్రేక్ ఇక్కడ తీసుకోండి, మీరు హాయిగా తినండి, కొంతసేపు విశ్రాంతి తీసుకోండి కుర్చీల్లో, మళ్ళీ షూటింగ్ చేసుకోండి, నన్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకోండి అని ఉపయోగపడింది బతుకున్నంత కాలం బాటసార్లకు, సినిమా వాళ్ళకు, ప్రతి ఒక్కరికి. అట్లాంటి ఆ చెట్టుకి ఘన నివాళులు అర్పిస్తూ, అలాగే కంచిలో మరి సుప్రసిద్ధంగా పేరు ప్రఖ్యాతులు చెందినటువంటి ఆ చెట్టు కూలిపోయింది. ఇలా ఎన్నో చెట్లు బతుకున్న చెట్లకి, ఫలాలను ఇస్తున్న చెట్లకి, ఆక్సిజన్ ఇస్తున్న చెట్లకి, పుష్పాలను ఇస్తున్న చెట్లకి, ప్రతి చెట్టుకి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ, కూలిపోయిన చెట్లకు సంస్మరణగా స్మృత్యర్థం సంతాపం మౌనంగా చెప్పుకుంటూ, ఈ రోజున మంచి మాటలో ఆ చెట్లను గుర్తు చేసుకున్నాం. స్వస్తి భవదీయుడు నారుమంచి.